కానీ నీ అదృష్టం బాగుంది. కండిషన్ బెయిల్ మీద బయటున్నావు కదా. కేసు హియరింగ్కి వచ్చేంత వరకు, అంటే ఈ 15 రోజులు నేను నిన్నేమీ చేయకూడదు. కానీ ఈ 15 రోజులు రోజూ సంతకం పెట్టి ఆ సెల్ని బాగా చూసుకో. తర్వాత ఎలాగో అలాంటి సెల్ లోపలే లైఫ్ లాంగ్ కూర్చోవాలి కదా. ఆల్ ది బెస్ట్. ఇదిగో మీరు వెళ్ళి అర్చన చేయించుకోండి. నాకు పని ఉంది, ఇప్పుడే వస్తాను. అబ్బో, నువ్వు చేసేది పెద్ద సాఫ్ట్వేర్ పనని మీరు వెళ్ళండి. రావయ్యా, ఈ రోజు కార్తీక పౌర్ణమి. నువ్వు బాగుండి సావాలనే కదా నేను గుడికొచ్చింది. నీ సన్నాసి డ్రామాలు కట్టి పెట్టి లోపలికి రావయ్యా. రా. పెద్దమ్మ, అన్నీకేం కాదు కదా. ఆ తల్లి మనకు అన్యాయం చెయ్యదే. భువన కోసం వెళ్లిన కావేరి నిరాశతో వెనుతిరిగి రాదమ్మా. ఆ నమ్మకం నాకుంది కాకి. అత్తయ్యా, నువ్వెక్కడికెళ్ళిపోయినా ఆ సాంబగాడు నిన్ను డేగలా కనిపెట్టి ప్రాణం తీయకుండా విడిచిపెట్టడు. ఇంకా ఇంట్లో బావని నన్ను విడదీయడానికి ఏ ఎమోషనల్ బ్లాక్మెయిలరు ఉండరు. ఇంకా ఈ ఇల్లు, ఈ ఆస్తి సర్వం సర్వం నా సొంతం. రేయ్, ఫోన్లో ఫోటో పంపించాను. మనోళ్ళంతా ఆవిడ్ని ఎక్కడున్నా జల్లెడ పట్టండి. తప్పకుండా పట్టుకోవాలి ఆవిడ్నే. అలాగే సాంబన్నా. భగవంతుడా, ఆ ప్రియని నా ఇంటి కోడలిగా ఎప్పటికీ నేను అంగీకరించలేను. అందుకేనయ్యా నీ సన్నిధిలో నీలోనే ఐక్యం అయిపోవడానికి వచ్చాను. ఈ ప్రాణాన్నైనా ప్రశాంతంగా నీ దగ్గరికి చేర్చుకో పరమేశ్వరా. నా బిడ్డ గురించి కన్న కలల్ని, ఆశల్ని అన్నింటినీ చంపుకునేనయ్యా ఇక్కడికొచ్చాను. ఇంకా వాడి బతుకుని నువ్వు ఎలా చూస్తావో, ఏం చేస్తావో అంతా నీదేనయ్యా భారం. భక్తులందరికీ విజ్ఞప్తి. కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా నేడు జరపబోయే మహాశివుడి అభిషేకం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. కావున భక్తులు స్వామివారి అభిషేక కార్యక్రమానికి విచ్చేసి కనులారా చూసి జన్మని చరితార్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాం. మరి ఆలయం నిర్మాణం నుంచి నేటి వరకు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి భువనేశ్వరి ఇండస్ట్రీస్ వారే ప్రధాన ధర్మకర్తలు. శ్రీ జగదీష్ చంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా నిర్మించబడిన ఈ ఆలయాన్ని నేటికి వారి కుటుంబం ఇచ్చే విరాళాలతోనే అభివృద్ధి చేస్తూ రావటం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఈ ఆలయంలో జరిగే ఏ కార్యక్రమం అయినా శ్రీమతి భువనేశ్వరీదేవి గారి చేతుల మీదుగానే ప్రారంభించడం జరుగుతుంది. కానీ ఈరోజు వారి వ్యక్తిగత పనుల మూలంగా ఈ అభిషేక కార్యక్రమానికి రాలేకపోయారు. అయినప్పటికీ ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు భువనేశ్వరీదేవి గారికి, వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయని కాంక్షిస్తున్నాము.
అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వారు పూర్ణాయుస్తో జీవించాలని ప్రార్థిస్తూ పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. పరమేశ్వర, నీకోసం ఆలయాన్ని నిర్మించే శక్తిని మాకిచ్చావు. ఎన్నో కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండే వారిని ఆదుకోగలిగే శక్తిని కూడా మాకిచ్చావు. మరి ఎందుకయ్యా మా కుటుంబాన్ని మేము రక్షించుకోలేని దుస్థితిని మాకు కలిగించావు? కుటుంబం సంతోషంగా ఉంటేనే ఏ డబ్బుకైనా బతికే ప్రాణానికైనా విలువ. ఆ విలువ ప్రియ రాకతో నాకు నా జీవితం నుండే ఆనందం దూరం అయిపోయింది. ఎందుకు తండ్రి కోరుకున్న వాటినే మనిషికి దూరం చేసి బాధను మాత్రం ఇలా మనసుతోనే ముడివేస్తావు? మురుగా, పాపము చేసే ప్రియని ఇంద వీటికి తీసుకురావడానికి అన్నిని బయటకు దా పంపించాలా? ఇదెక్కడి న్యాయం సామే? లోక కళ్యాణం కోసం నీవు ఎన్నిసార్లు దా రాక్షస సంహారం చేస్తివి? మరి ప్రియనెందుకు ఏమీ చేయటం లేదు? అది ఏమన్నా దేవత? అది ఇంద వీటికొచ్చి సంసారంలో స్టార్ట్ చేయకముందే దాని సంహారము నీయే స్టార్ట్ చెయ్యి. ఎల్లారుదా హ్యాపీగా ఉందురు సామే. ఏమైంది? ఇంతవరకు ఏ విషయం తెలియలేదు. ఈ రౌడీ వెధవా అసలు నేను చెప్పిన పనిలో పడ్డాడా లేదా? ఛ! ఏం అర్థమై చావట్లేదు. ఎరా, ఆమెను వెతుకుతున్నారు కదా, ఈరోజు ఎలాగైనా పని పూర్తి చేయాలి. అలాగే సాంబన్న.